5 to 10 మినిట్స్లో ఇన్స్టెంట్గా మీకు సిబిల్ స్కోర్ అవ్వచ్చు, ఇన్కమ్ ప్రూఫ్ అవ్వచ్చు, ఏది లేనప్పటికీ మీకు లోన్ వస్తుంది. అది గోల్డ్ లోన్. అతని నిద్రల తండ్రే వచ్చే చెవిమెలి పెట్టి చక్కగా చెప్పే వినరా నువ్వు మొద్దు చివయ్యా, చిటికలో నీ పని పూర్తవురా. మన ఇంటనే ఉండక బంగారం, ఎందుకు నీకా విచారం. మన ఇండియన్స్కి బంగారమైన నగలు వేసుకోవడానికి అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ రీజన్ మనం అందరం చాలా గోల్డ్ కొనడానికి, అది ఫినాన్షియల్ సెక్యూరిటీ కోసం. ఎందుకంటే మీ జాబ్ అవ్వచ్చు, ఫినాన్షియల్ సిచ్యువేషన్ బ్యాడ్ అవ్వచ్చు, బిజినెస్ డౌన్ అవ్వచ్చు, ఏది ఏమైనా సరే మీ దగ్గర బంగారం కనుక ఉంటే దాన్ని తాకట్టు పెట్టి దాన్ని లోన్ తీసుకొని దాంతో సర్వైవ్ అవ్వచ్చు అనే ఫినాన్షియల్ సెక్యూరిటీ గోల్డ్ ఇస్తుంది. కాబట్టి మన ఇండియన్స్ అందరం కూడా ఆ ఫినాన్షియల్ సెక్యూరిటీ కోసమే గోల్డ్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాము. మనం కార్ లోన్ అవ్వచ్చు, బైక్ లోన్ అవ్వచ్చు, పర్సనల్ లోన్ అవ్వచ్చు, హోమ్ లోన్ అవ్వచ్చు, ఏది అప్లై చేసినా కూడా మన సిబిల్ స్కోర్ ఎంత, మన ఇన్కమ్ ఎంత, మనం కట్టగలుగుతామో లేదా, షూరిటీ, డాక్యుమెంటేషన్, ఇంత ప్రాసెస్ ఉంటుంది. కానీ జస్ట్ హోమ్ లోన్ మాత్రమే మీకు ఇన్స్టెంట్గా లోన్ అనేది అప్రూవ్ అవుతుంది. ఈ గోల్డ్ లోన్స్ అనేవి అంత ఈజీగా యాక్సెసిబుల్ ఉన్నాయి కాబట్టి ఇండియాలో ఈ గోల్డ్ లోన్ మార్కెట్ అనేది చాలా పెరుగుతోంది. అండ్ ఇప్పుడు కరెంట్ డేట్న చూసుకుంటే $77.73 బిలియన్ ఉంది. అండ్ ఇది 2025 కల్లా $153 బిలియన్ గా కూడా మారుతుంది అని ఎస్టిమేట్స్ చెప్తున్నాయి. ఈ గోల్డ్ లోన్ అనేది మనము 3 ప్లేసెస్ నుంచి తీసుకోవచ్చు. ఒకటి బ్యాంక్స్, ఇంకోటి ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్, ఇంకోటి ఏమో అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్, మన గోల్డ్ స్మిత్స్ అవ్వచ్చు, మన గోల్డ్ షాప్స్ అవ్వచ్చు, అక్కడ నుంచి తీసుకునేది. ఇది మొత్తము అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లోకి వస్తుంది. అండ్ ఇండియాలో ఇంత పెద్ద గోల్డ్ లోన్ మార్కెట్ ఏదైతే ఉందో దీంట్లో 60 to 70% షేర్ ఈ అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ చేతిలో మాత్రమే ఉంది. అండ్ సాడ్ పార్ట్ ఏంటంటే వీళ్ళు 50 to 60% ఇంట్రెస్ట్ రేట్ని ఛార్జ్ చేస్తున్నారు, అందరికంటే హైయెస్ట్. కానీ మనలాంటి చాలా మంది ఇప్పటికీ కూడా సిటీలో అవ్వచ్చు, ఊర్లో అవ్వచ్చు, అందరం కూడా ఈ అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ చేతిలోనే ఉన్నాము, వాళ్ళ దగ్గరే లోన్ అనేది తీసుకుంటున్నాము. కానీ ఎందుకు? ఒకటేమో నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు, లేదా అవేర్నెస్ లేకపోయి ఉండొచ్చు, లేదా బ్యాంక్స్ అవ్వచ్చు, ఎన్బిఎఫ్సిఎస్ అవ్వచ్చు, చాలా డాక్యుమెంటేషన్ అవ్వచ్చు, ప్రాసెస్ చాలా లెందీగా ఉంటుంది, ఇన్స్టెంట్గా లోన్ రాదేమో అన్న ఫీలింగ్లో మనం ఈ అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ మీద డిపెండ్ అవుతున్నాము. చాలా హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని వాళ్ళకి పే చేస్తున్నాము. అందుకే దీంట్లో అసలు నిజం ఎంత ఉంది, యాక్చువల్ ట్రూత్ ఏంటి, రియాలిటీ ఏంటి, ఇవన్నిటికీ తెలుసుకోవడానికి మనం ఈ వీడియోలో అసలు ఫస్ట్ గోల్డ్ లోన్ అంటే ఏంటి, అండ్ మనం గోల్డ్ లోన్ తీసుకోవడానికి కండిషన్స్ ఏముంటాయి, మనం బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, ఈ అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ మొత్తం డిఫరెన్సెస్ చూసుకొని ఎవరి దగ్గర మనం లోన్ తీసుకుంటే మనకి బెనిఫిషియల్, అండ్ ఫైనల్గా గోల్డ్ లోన్ తీసుకునే ముందర మనం ఎలాంటి ఇంపార్టెంట్ స్టెప్స్ని కన్సిడర్ చేయాలి, ఎలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని ఫ్యాక్టరింగ్ చేసుకోవాలి, అన్నీ మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. నా పేరు నిహాల్, మీరు చూస్తున్న మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో ఫస్ట్ అసలు మనం గోల్డ్ లోన్ అంటే ఏంటో తెలుసుకుందాము. పేరులో ఉన్నట్టే గోల్డ్ మీద లోన్ అంటే మనం ఏదైనా గోల్డ్ని తాకట్టు పెడితే ఆ గోల్డ్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాని మీద మనకి ఒక సర్టెన్ పర్సెంటేజ్ లోన్ అమౌంట్గా వస్తుంది. అండ్ ఈ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? సో మీరు సపోజ్ ఒక 1 lakh రూపీస్ వర్త్ గోల్డ్ వాళ్ళకి ఇచ్చారు అని అనుకుంటే దాంట్లో మ్యాక్సిమం 75% అనేది మనకి లోన్గా ఇస్తారు. అంటే మీరు ఒక 1 lakh వర్త్ గోల్డ్ కనుక తాకట్టు పెడితే దాని మీద మ్యాక్సిమం మీకు 75,000 రూపీస్ వరకు లోన్ అనేది శాంక్షన్ అనేది అవుతుంది. అండ్ ఇప్పుడు 1 lakh వర్త్ అంటున్నాను. వర్త్ అంటే ఇప్పుడు మీరు ఒక నగలు తీసుకోవచ్చు, ఆ నగల్లో స్టోన్స్ ఉండొచ్చు, డైమండ్స్ ఉండొచ్చు, రూబీస్ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు, దాంతోపాటు బంగారం కూడా ఉంటుంది, అండ్ దాని మీద మేకింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. సో మీరు ఒక ఆర్నమెంట్, ఒక నెక్లెస్ ఏదైనా 1 lakh వర్త్ కొంటే దాంట్లో బంగారం ఓన్లీ 70,000 80,000 వర్తే ఉండొచ్చు. సో ఆ 80,000 మీద 75% మాత్రమే లోన్ వస్తుంది, మీ యాక్చువల్ మొత్తం ఆర్నమెంట్ వాల్యూ మీద కాదు. సో మీరు గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు అది చాలా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ గోల్డ్ లోన్స్ అనేవి ఆర్నమెంటల్ జ్యువెలరీ మీదే ఉంటుంది. మీరు గోల్డ్ కాయిన్స్ అవ్వచ్చు, బార్స్ అవ్వచ్చు, దాని మీద బ్యాంక్స్ కావచ్చు, ఎన్బిఎఫ్సిస్ అవ్వచ్చు, లోన్ అనేది ఇస్తారు సర్టన్ కేసెస్లో, అది అప్ టు 50 grams మాత్రమే. బట్ మేజర్గా మనం చూసుకుంటే ఆర్నమెంటల్ జ్యువెలరీ మీదనే మనకి గోల్డ్ లోన్ అనేది వస్తుంది. సో ఆ విషయం మీరు గుర్తుంచుకోవాలి. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే మీ గోల్డ్ లోన్ తీసుకోవడానికి మీ సిబిల్ స్కోర్ అవ్వచ్చు, ఇన్కమ్ ప్రూఫ్ అవ్వచ్చు, షూరిటీ అవ్వరు, ఏమి అడగరు, ఎందుకంటే మీ గోల్డే వాళ్ళకి షూరిటీ. సో మీరు గోల్డ్ లోన్కి కావాల్సిన ఈఎంఐ అవ్వచ్చు, లోన్ అమౌంట్ అవ్వచ్చు కట్టకపోతే మీ గోల్డ్ని వాళ్ళు ఆప్షన్ చేసుకొని దాని నుంచి అమౌంట్ రికవర్ చేసుకుంటారు. కాబట్టి అడిషనల్గా మిమ్మల్ని ఇన్కమ్ ప్రూఫ్ అవి ఇవి ఏమి అనేసి అడగరు. సో ఇప్పుడు మీకు గోల్డ్ లోన్ గురించి అర్థమైపోతే మనం బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ ఎవరి దగ్గర తీసుకుంటే బెటరు, వాళ్ళ ముగ్గురులో ఉన్న కేటగిరీస్లో కీ డిఫరెన్సెస్ ఏంటి అవి అర్థం చేసుకుందాం. దీంట్లో ఫస్ట్ వచ్చేది ఇంట్రెస్ట్ రేట్స్. ఇందులో చూసుకుంటే బ్యాంక్స్ అన్నిటికంటే లీస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ని ఛార్జ్ చేస్తారు, అరౌండ్ 8 to 11% అనేది ఛార్జ్ చేస్తారు. అండ్ ఎన్బిఎఫ్సిస్ చూసుకుంటే 11 to 20% మధ్యలో ఛార్జ్ చేస్తారు. అండ్ అందరికంటే ఎక్కువ 25 to 60% ఛార్జ్ చేస్తారు ఈ అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్. సో ఇలా చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్
రేట్ పరంగా మనకి బ్యాంక్స్ అవ్వచ్చు, ఎన్బిఎఫ్సిస్ అవ్వచ్చు చాలా నయము. ఇంకా సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీ. బ్యాంక్స్ ఎప్పుడైతే మనకి గోల్డ్ లోన్ ఆఫర్ చేస్తారో మొత్తం ఏదైతే లోన్ అమౌంట్ ఉంటుందో దాని మీద 1 to 2% అనేది ప్రాసెసింగ్ ఫీ అనేది చార్జ్ చేస్తారు. వేరాజ్ ఎన్బిఎఫ్సిస్ అవ్వచ్చు, నాన్ ఆర్గనైజ్ సెక్టర్ అవ్వచ్చు, వాళ్ళేమో ఎటువంటి చార్జెస్ అనేవి తీసుకోరు. ఇంకా థర్డ్ వచ్చేసి మోడ్ ఆఫ్ డిస్పర్సల్. అంటే మనం ఏదైతే లోన్ అమౌంట్ ఉందో అది మనకి ఎలా ఇస్తారు అని. అండ్ బ్యాంక్స్లో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు. అండ్ ఎన్బిఎఫ్సిస్లో చిన్న అమౌంట్ అయితే క్యాష్లో ఇస్తారు, ఎక్కువ అమౌంట్ ఉంటే మనకి చెక్ రూపంలో ఇస్తారు. అండ్ అన్ఆర్గనైజ్ ప్లేయర్స్ ఏమో మోస్ట్లీ క్యాష్లోనే డీల్ చేస్తారు. ఇంకా ఫోర్త్ వచ్చేసి రెగ్యులేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యాంక్స్ ఇంకా ఎన్బిఎఫ్సిస్ ఏమో ఆర్బీఐ త్రూ రెగ్యులేటెడ్గా ఉంటాయి. అండ్ అన్ఆర్గనైజ్ ప్లేయర్స్ ఎటువంటి రెగ్యులేషన్ లేకుండా వాళ్ళ ఓన్గా వాళ్ళు వర్క్ అనేది చేస్తారు. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి డాక్యుమెంటేషన్. బ్యాంక్స్లో వచ్చేసి కంపల్సరీ కేవైసీ అడుగుతారు. అండ్ ఎన్బిఎఫ్సిస్ వచ్చేసి మినిమల్ డాక్యుమెంట్ లేదా చిన్న ఐడి ప్రూఫ్తో మీకు లోన్ అనేది అప్రూవ్ చేస్తారు. అండ్ ఈ లోకల్ వెండర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు మీ ఎటువంటి ఐడెంటిటీ అవ్వచ్చు, డాక్యుమెంటేషన్ అవ్వచ్చు, ఏమీ లేకుండా మీకు లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సిక్స్త్ పాయింట్ వచ్చేసి టర్న్ అరౌండ్ టైం. అంటే ఎంతసేపట్లో మనకి లోన్ అమౌంట్ అనేది మనకి ఇస్తారు అని చూసుకుంటే బ్యాంక్స్ మోస్ట్లీ 1 to 2 అవర్స్లో ఇచ్చేస్తారు. ఎన్బిఎఫ్సిస్ 5 to 10 మినిట్స్లో ఇస్తారు. అండ్ అన్ఆర్గనైజ్ ప్లేయర్స్ కూడా 5 to 10 మినిట్స్లో మనకి ఇన్స్టెంట్గా లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్ని మీకు అర్థమైపోతే మనం ఎవరి దగ్గర లోన్ తీసుకుంటే మనకి బెటరో ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి బ్యాంక్స్. దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, అందరికంటే తక్కువ వడ్డీ ఛార్జ్ చేస్తారు. అంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ అందరిలోకి బ్యాంక్స్ దగ్గరే ఉంది కాబట్టి అది మనకి 100% బెనిఫిషియల్గా ఉంటుంది. బట్ గుర్తుంచుకోండి ప్రాసెసింగ్ ఫీ కూడా ఉంది. సో ప్రాసెసింగ్ ఫీ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ రెండు కలిపి కూడా ఓవరాల్గా మీకు ఎన్బిఎఫ్సిస్ కంటే తక్కువ పడుతుంటే బ్యాంక్స్ అనేవి ఎప్పుడు అన్నిటికంటే బెస్ట్ చాయిస్. అండ్ మీకు బ్యాంక్స్లో పెద్ద పెద్ద లోన్ అమౌంట్స్ మీకు ఇవ్వగలుగుతారు. మీకు సపోజ్ 8 lakhsకి 10 lakhsకి 20 lakhsకి కనుక మీకు లోన్ కావాలి అనుకుంటే బ్యాంక్స్ ఒక్కటే ప్రొవైడ్ చేయగలవు. మిగతా ఎన్బిఎఫ్సిస్ అవ్వచ్చు, అన్ఆర్గనైజ్ ప్లేయర్స్ అవ్వచ్చు మీకు ఇవ్వలేరు. కాబట్టి మీకు పెద్ద మొత్తంలో కూడా లోన్ కావాలనుకుంటే కూడా బ్యాంక్సే బెటర్ ఆప్షన్. అంతేకాకుండా బ్యాంక్స్ రెగ్యులేటెడ్ కాబట్టి మీకు సేఫ్టీ ఉంటుంది. ఆర్బీఐ రెగ్యులేషన్స్తో, డాక్యుమెంటేషన్స్తో అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి మీ గోల్డ్ ఏదైతే బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో, బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకున్నారో అది 100% సేఫ్ ఉంటుంది. ఇంకా ఎన్బిఎఫ్సిస్కి వచ్చేస్తే మీరు తక్కువ అమౌంట్ అంటే 1500, 2000 లాంటి చిన్న చిన్న లోన్స్కి కూడా మీరు ఎన్బిఎఫ్సిస్ని అప్రోచ్ అవ్వచ్చు. మీరు అదే బ్యాంక్స్లో చూసుకుంటే మినిమం 10,000 20,000 లిమిట్ ఉంటుంది. కానీ అదే ఎన్బిఎఫ్సిస్లో చూసుకుంటే మీరు 1000, 2000 లాంటి చిన్న టికెట్ సైజ్కి కూడా లోన్స్ తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఎన్బిఎఫ్సిస్ అనేది మీకు బ్యాంక్స్ కంటే ఈ విషయంలో బెటర్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ ఎన్బిఎఫ్సిస్ కూడా రెగ్యులేటెడ్, ఆర్బీఐ త్రూ రెగ్యులేటెడ్ ఉన్నాయి కాబట్టి డాక్యుమెంటేషన్ అవ్వచ్చు ఇవన్నీ ప్రాపర్గా ఉండి మన గోల్డ్ వాళ్ళ దగ్గర చాలా సేఫ్గా అనేది ఉంటుంది. ఇంకా ఫైనల్గా అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ లేదా ప్రైవేట్ లెండర్స్ దగ్గరికి వచ్చేసుకుంటే అందరికంటే హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తారు. సెక్యూరిటీ ఉండదు, ఎటువంటి రెగ్యులేషన్ లేదు, గ్యారంటీ లేదు, ఏమీ లేనప్పటికీ కూడా అందరూ వాళ్ళ దగ్గరే వెళ్తున్నారు. ఎందుకు అని మనం చూసుకుంటే ఫస్ట్ ఏంటంటే ఓవర్ ద కౌంటర్ వాళ్ళు అప్పటికప్పుడు క్యాష్ ఇచ్చేస్తారు, ఇన్స్టెంట్గా మాకు లోన్ వస్తుందని అపోహలో ఉంటున్నారు. బట్ యాక్చువల్గా మనం ఎన్బిఎఫ్సిస్ ఇంకా బ్యాంక్స్ చూసినప్పటికీ కూడా ఎన్బిఎఫ్సిస్ కూడా 5 to 10 మినిట్స్లో మీకు లోన్ అనేది అప్రూవ్ చేస్తారు. బ్యాంక్స్ ఏమో 1 to 2 అవర్స్లో అప్రూవ్ చేస్తున్నారు. సో ఈ రెండు కూడా ఇన్స్టెంట్గా లోన్ అనేది ఇస్తున్నారు అనే నా పర్స్పెక్టివ్లో నేను భావిస్తాను అండ్ మీకు కూడా చెప్తున్నాను. అండ్ అంతేకాకుండా చాలామంది ఈ అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు క్యాష్లో ఇస్తారు, ఎటువంటి డాక్యుమెంటేషన్ ఏది లేదు కాబట్టి మీ ఐటీఆర్లో కనిపించదు, ఐటీఆర్లో రిఫ్లెక్ట్ అవ్వదు. సో బ్లాక్ మనీగా ఉండి బ్లాక్గా గోల్డ్ కొనుక్కునే వాళ్ళందరూ కూడా ఈ అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల చాలామంది అక్కడికి వెళ్తున్నారు. బట్ మీరు, నేను, మనలాంటి నార్మల్ వ్యక్తులు ఇలా అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ దగ్గరికి వెళ్ళి 50-60% ఇంట్రెస్ట్ రేట్స్ మీద లేకపోతే మినిమంలో కూడా 25% ఛార్జ్ చేస్తున్నారు. సో అంత హై ఇంట్రెస్ట్ రేట్స్తో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా మనం డిఫాల్ట్ అయితే వాళ్ళ మన గోల్డ్తో ఏం చేస్తారో తెలియకుండా అలా ఇంత అన్సర్టనిటీ ఉన్న అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ దగ్గరికి వెళ్లకుండా ఎన్బిఎఫ్సిస్ అవ్వచ్చు, బ్యాంక్స్ అవ్వచ్చు మనకి బెటర్ ఆప్షన్స్గా ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న టేబుల్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్యూచర్ రిఫరెన్స్లో మీకు చాలా బెటర్గా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఈ టేబుల్ని చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. మనము ఎన్బిఎఫ్సిస్ చిన్న లోన్స్ కావాలి అనుకుంటే బ్యాంక్స్ ప్రొవైడ్ చేయలేరు కాబట్టి ఎన్బిఎఫ్సిస్ బెటర్ ఆప్షన్ ఉంటాయి. అండ్ మీకు పెద్ద లోన్స్ కావాలనుకుంటే బ్యాంక్ మీకు బెటర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తారు కాబట్టి బ్యాంక్స్ అనేది బెటర్ ఆప్షన్గా ఉంటాయి. సో అసలు అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ని అవాయిడ్ చేయడమే మనం తీసుకోవాల్సిన బెస్ట్ డెసిజన్. సో ఇది మీకు అర్థమైపోయి మీకు క్లారిటీ వచ్చేస్తే నెక్స్ట్ ఏంటంటే మీరు ఎవరి దగ్గర తీసుకున్నా, బ్యాంక్స్ అవ్వచ్చు, ఎన్బిఎఫ్సిస్ అవ్వచ్చు, ఎవరి దగ్గర తీసుకున్నా ఒక 7 కీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనం కన్సిడర్ చేయాలి లోన్ తీసుకునే ముందర. అవేంటో డిస్కస్ చేసుకుందాం.
దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఎల్టీవీ, లోన్ టు వాల్యూ రేషియో అని ఉంటుంది. నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే మీ గోల్డ్ వర్త్ ఎంతైతే ఉంటుందో దాంట్లో 75% వాళ్ళు మీకు లోన్ అనేది ఇస్తారని చెప్పాను కదా. సో ఈ వర్త్ ఎలా డిఫైన్ అవుతుంది? మీరు జ్యువెలరీ తీసుకుంటే మీ దగ్గర స్టోన్స్ ఉన్నాయా, దాంట్లో ఇంకేమైనా ఉన్నాయా, మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ తీసేసి యాక్చువల్ గోల్డ్ ఏదైతే ఉందో దాని మీద 75% మాత్రమే ఇస్తారు. అండ్ ఇది 22 క్యారెటా 24 క్యారెటా దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ డిఫరెంట్ బ్యాంక్స్, డిఫరెంట్ ఎన్బిఎఫ్సిస్ డిఫరెంట్ పర్సెంటేజెస్లో ఇస్తారు. సో అందరి దగ్గర చెక్ చేసుకొని మీ జ్యువెలరీకి ఎక్కడైతే మ్యాక్సిమం వర్త్ వాల్యూ వస్తుందో ఆ ప్లేసెస్లోనే మీరు లోన్ అనేది తీసుకోండి. సెకండ్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్స్. సో నేను మీకు ఇందాక టేబుల్లో చెప్పినట్టే ఎన్బిఎఫ్సిస్ ఇంకా బ్యాంక్స్ మనకి ఈ నార్మల్ వెండర్స్ కంటే బెటర్ ఇంట్రెస్ట్ రేట్స్ని ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఎన్బిఎఫ్సిస్లో కూడా మల్టిపుల్ ఎన్బిఎఫ్సిస్ ఉంటారు, బ్యాంక్స్లో కూడా మల్టిపుల్ బ్యాంక్స్ ఉంటాయి. సో ఏ బ్యాంక్ దగ్గర మీకు, ఏ ఎన్బిఎఫ్సి దగ్గర మీకు బెటర్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుందో అన్నీ చెక్ చేసుకొని డిఫరెంట్ వెండర్స్ని ట్రై చేసి అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు అన్నిటికంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడ పడుతుందో అక్కడ చూస్ చేసుకొని అక్కడ మాత్రమే లోన్ అనేది తీసుకోండి. ఇంకా థర్డ్ వచ్చేసి టెన్యూర్, అంటే మనం గోల్డ్ లోన్ ఎన్ని రోజులకి తీసుకుంటున్నాం అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మోస్ట్లీ గోల్డ్ లోన్స్ అనేవి చాలా షార్ట్ టర్మ్ లోన్స్ ఉంటాయి. అంటే 6 months, 1 year, మాక్సిమం 2 years వరకే లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఏదైతే లోన్ తీసుకుంటున్నామో అది ఆ టైం పీరియడ్లో కట్టేయాలి. సో ఆ టెన్యూర్ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఏ బ్యాంక్ ఎంత టెన్యూర్కి ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది అన్ని మనం దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి. ఇంకా ఫోర్త్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీ. నేను ఇందాక మీకు టేబుల్లో చెప్పినట్టే బ్యాంక్స్ ఏమో 1 to 2% ప్రాసెసింగ్ ఫీ అనేది ఛార్జ్ చేస్తారు. అండ్ ఎన్బిఎఫ్సిస్ ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ ఛార్జ్ చేయరు, కానీ ఎన్బిఎఫ్సిస్ బ్యాంక్ అంటే స్లైట్గా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఛార్జ్ చేస్తారు. సో సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక బ్యాంక్ అనేది మీకు 9% ఇంట్రెస్ట్ రేట్ని ఛార్జ్ చేస్తున్నారు అండ్ 2% ప్రాసెసింగ్ ఫీ తీసుకుంటున్నారు అనేసి అనుకుందాం. అంటే మీ నెట్ ఇంట్రెస్ట్ వచ్చేసి 11% పడుతుంది. అదే ప్లేస్లో ఎన్బిఎఫ్సిస్ 10% ఛార్జ్ చేస్తున్నారు. అంటే బ్యాంక్స్ ఛార్జ్ చేసే 9% కంటే 1% ఎక్కువ, బట్ వీళ్ళు ప్రాసెసింగ్ ఫీ ఏమీ ఛార్జ్ చేయట్లేదు కాబట్టి ఇది 10% మీకు బెటర్ వాల్యూ ఉంటుంది, బెటర్ ప్రైస్తో, బెటర్ ఇంట్రెస్ట్ రేట్తో వస్తుంది. కాబట్టి ఆఫ్టర్ ఆల్ ప్రాసెసింగ్ ఫీ అండ్ ఛార్జెస్ సో మీరు ఎన్బిఎఫ్సిస్ని చూస్ చేసుకోవాలి. సో మీరు ఏదైనా లోన్ తీసుకునే ముందర వాళ్ళ ప్రాసెసింగ్ ఫీస్ ఎంత, వాళ్ళకి ఏదైనా హిడెన్ ఛార్జెస్ ఉన్నాయా, కాస్ట్ ఉన్నాయా అన్ని మీరు థరోగా చెక్ చేసి డాక్యుమెంటేషన్ థరోగా చూసుకొని అప్పుడు గోల్డ్ లోన్ అనేది అప్లై చేయండి. ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ప్రీ పేమెంట్ లేదా ప్రీ క్లోజర్ ఛార్జెస్. సో గోల్డ్ లోన్ మనం తీసుకున్న తర్వాత మనకు సపోజ్ ముందరే డబ్బులు వచ్చేసి లేదా మనం రీపే చేసేయాలి, టెన్యూర్ మొత్తం ఉండకుండా ముందరే పే చేసేయాలి అనుకుంటే కొన్ని ఛార్జెస్ పెనాల్టీ అనేది విధిస్తాయి. సో ఇప్పుడు మీరు ఎఫ్డీలో కూడా చూసుండొచ్చు, 5 year ఎఫ్డీ, 6 year ఎఫ్డీ, 10 year ఫిక్స్డ్ ఎఫ్డీస్ ఉంటాయి. సో మనం ముందరే కనుక మనం ఎఫ్డీని విత్డ్రా చేసుకోవాలనుకుంటే సర్టెన్ పర్సెంటేజ్ పెనాల్టీగా కట్టి మనం డబ్బులు తీసుకోవాలి. సేమ్ వేలో గోల్డ్లో కూడా మనం ప్రీ పేమెంట్ లేదా ప్రీ క్లోజర్ ఛార్జెస్ అని ఉంటాయి. అండ్ ఇది ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి అవ్వచ్చు, ఐసిఐసి అవ్వచ్చు, వీళ్ళు చాలా ఎక్కువ పెనాల్టీ ఛార్జ్ చేస్తారు, 3 to 4% అలా ఛార్జ్ చేస్తారు. అండ్ అదే విధంగా మనం ఎస్బీఐ లాంటి గవర్నమెంట్ బ్యాంక్స్లో చూసుకుంటే ఎటువంటి ప్రీ క్లోజర్ ఛార్జెస్ అనేవి ఉండవు. సో మీరు ఎన్బిఎఫ్సి అవ్వచ్చు, బ్యాంక్స్ అవ్వచ్చు, ఎవరైతే ఇటువంటి ప్రీ క్లోజర్ ఛార్జెస్ అవైల్ చేయరో అటువంటి బ్యాంక్స్ లేదా ఎన్బిఎఫ్సిస్లో మాత్రమే మీరు గోల్డ్ లోన్ అనేది తీసుకోండి. ఇంకా సిక్స్త్ వచ్చేసి సెక్యూరిటీ అండ్ ఇన్సూరెన్స్. నేను ఇందాక మీకు చెప్పినట్టు ఎవరైతే అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ ఉంటారో మనం లోన్ కట్టకుండా ఉన్నా లేకపోతే కడుతూ ఉన్నా కూడా మన గోల్డ్ని వాళ్ళు నిజంగా అలా సేఫ్గా ఉంచుతారా లేదా అన్న గ్యారంటీ లేదు, ఎందుకంటే రెగ్యులేషన్స్ లేవు. కానీ అదే బ్యాంక్స్ అవ్వచ్చు, ఎన్బిఎఫ్సిస్ అవ్వచ్చు, మన గోల్డ్ని చాలా సేఫ్గా పెట్టి కొన్నిసార్లు వాటికి ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటారు. సో దట్ బ్యాంక్ ఏదైనా అయ్యి అక్కడి దగ్గర నుంచి మన గోల్డ్ పోయినప్పటికీ కూడా మన అమౌంట్ అనేది మనకి ఇన్సూరెన్స్ త్రూ ఇస్తుంది. కాబట్టి బ్యాంక్స్ అవ్వచ్చు, ఎన్బిఎఫ్సిస్ అవ్వచ్చు ఈ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఆ విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇంకా 7th పాయింట్ వచ్చేసి డిఫాల్ట్ కాన్సిక్వెన్సెస్. అంటే మనం ఎప్పుడైతే లోన్ తీసుకుంటామో ఆ లోన్ ఇంట్రెస్ట్ అమౌంట్ అవ్వచ్చు, ఈఎంఐస్ అవ్వచ్చు, కరెక్ట్ టైంకి కట్టకపోతే మనం డిఫాల్ట్ అనేది అవుతాము. సో మీకు అందరికీ తెలుసు, మనం ఏ లోన్ అమౌంట్ అయినా ఏదైనా ఈఎంఐకి డిఫాల్ట్ అయ్యి లోన్ అమౌంట్లో డిఫాల్ట్ అవుతే ఫస్ట్ ఇంపాక్ట్ మన క్రెడిట్ స్కోర్ మీద పడుతుంది. సో క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది. అంతేకాకుండా మన గోల్డ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మీరు నార్మల్ అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ దగ్గర చూసుకుంటే మనం గోల్డ్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఒక సర్టెన్ పర్సెంటేజ్ మనకి అమౌంట్ మనకి లోన్గా వస్తుంది. బట్ వాళ్ళు అది అమ్మేసుకొని మొత్తం వాళ్ళే తీసేసుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కానీ అదే మనం బ్యాంక్స్ అవ్వచ్చు, ఎన్బిఎఫ్సిస్ అవ్వచ్చు, మనం డిఫాల్ట్ అవుతే మన గోల్డ్ని వాళ్ళు ఆప్షన్ చేసి అమ్మిన తర్వాత వాళ్ళు ఎంతైతే అమౌంట్ రికవర్ చేసుకోవాలో అంతే తీసుకొని మిగతాది మనకి వెనక్కి క్రెడిట్ చేసేస్తారు. సో ఇందులో 2 scenarios ఉండొచ్చు. మనం కొంత ఈఎంఐ ఆల్రెడీ కడుతున్నాం కాబట్టి ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గుతుంది, సో మిగిలిన రెస్ట్ అమౌంట్ మనకి ఇచ్చేస్తారు. లేదా ఒక్కొక్కసారి గోల్డ్ వాల్యూ పెరిగి ఉండొచ్చు. ఇవాళ మనం తీసుకున్నప్పుడు ఒక సర్టన్ రేట్కి మనం గోల్డ్ తీసుకుండొచ్చు, బట్ డిఫాల్ట్ అయినప్పుడు గోల్డ్ రేట్ పెరిగి వాళ్ళు ఆప్షన్లో వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రీమియం వచ్చి ఎక్కువ ప్రైస్ వస్తే ఆ ప్రైస్ కూడా మనకి రిటర్న్ అనేది ఇచ్చేస్తారు బ్యాంక్స్ ఇంకా ఎన్బిఎఫ్సిస్. సో ఈ విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.
సో ఈ వీడియోలో అసలు మనం గోల్డ్ లోన్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, ఎన్బిఎఫ్సి అవ్వచ్చు, బ్యాంక్స్ అవ్వచ్చు, అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ అవ్వచ్చు, ఎవరు బెటర్, మనం ఎక్కడ తీసుకోవాలి, అన్ని మీకు విషయాలు అర్థం అయిపోయి ఉన్నాయని అనుకున్నాను. అండ్ మీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ కోసం చూసుకుంటుంటే అన్నిటికంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్కి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏదో ఈ కార్డ్ మీద ప్రెస్ చేయండి. అండ్ మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా గ్రో అవుతాయని తెలుసుకోవాలనుకుంటే ఈ కార్డ్ మీద ప్రెస్ చేయండి. ఇంకొక ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.